కాటమరాజు ప్రకృతి పర్యావరణ పశుసంపద పరిరక్షకునిగా అఖిల భారత కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు చింతల మోహన్ రావు యాదవ్ పేర్కొన్నారు. ప్రకృతి పర్యావరణ పశుసంపద పరిరక్షకులుగా ఇతర ప్రాణులను జంతువులను సమాన దృష్టితో చూసిన కాటమరాజు ఒక రాజైనప్పటికీ దైవంగా భావిస్తారని, ఆయనను పూజిస్తే వర్షాలు కురిసి ప్రకృతి సస్యశ్యామలంగా మారుతుందని అఖిల భారత కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు చైర్మన్ చింతల మోహన్ రావు యాదవ్ పేర్కొన్నారు. కాటమరాజు గారు ప్రకృతి పర్యావరణం పశు సంపదకు వారు చేసిన కృషికి ఈరోజు వారు రాజ్యాన్ని వెళ్ళిన రాజు అయినప్పటికీ వారిని దేవుడిగా కోల్చటం మనం ఆనవాయితీకి వస్తుంది. ఎక్కడైతే వర్షాలు పడవో వారిని కొలిచిన వెంటనే ఆ గ్రామంలో కానీ ఆ ప్రాంతంలో కానీ వర్షాలు పడి ఆ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. అటువంటి కాటమరాజు గారి దేవాలయాన్ని శిథిలావస్థకు తీసుకువచ్చిన వారిపై ప్రభుత్వం వారు చర్యలు తీసుకొని వీటిని వెలుగులోకి తీసుకొచ్చి పునరుద్ధరణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని మహానంది మండలం శ్రీనగరం గ్రామం సమీపంలో దొర్రిబావి వద్ద వెలిసిన పురాతన కాటమరాజు విగ్రహాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు గురువారం నిర్వహించారు. దొర్రిబావి వద్ద ఉన్న అతి పురాతనమైన కాటమరాజు విగ్రహం నేటికి దర్శనమిస్తుంది. ఇక్కడ గతంలో పెద్ద సంఖ్యలో రైతులు గ్రామస్తులు కాటమరాజుకు జంతు బలులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి దొర్రిబావి గంగమ్మ వద్ద పూజలు నిర్వహించేవారు. కాటమరాజు విగ్రహానికి ఎంతో విశిష్టత ఉంది. ఆలయానికి వెళ్లే రహదారి 7 ఎకరాలు ఆలయ స్థలం కబ్జాకు గురి కావటంతో కనుమరుగైంది. కేవలం కాటమరాజు విగ్రహం మాత్రమే దర్శనమిస్తుంది. అఖిల భారత కాటమరాజు సంస్కృతి పరిరక్షణ సమితి సభ్యులు గురువారం సందర్శించారు. సమితి వ్యవస్థాపకుడు చింతల మోహన్ రావు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షకుడైన కాటమరాజును ప్రతి ఒక్కరూ పూజించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సకల మానవాళికి ఆదర్శప్రాయుడిగా తెలిపారు. పూర్వం దొర్రిబావి వద్ద సుమారు 10 ఎకరాల బంజర్ పొలము ఉండేది. కాలక్రమంగా స్థానిక ఆక్రమణదారులు కాటమరాజు గడ్డభూమితో పాటు దొర్రి భూమిని మరియు రస్తా భూమిని ఆక్రమించి సాగు చేస్తుండటంతో కాటమరాజు ఆలయం కనుమరుగైందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి దురాక్రమణకు గురైన 10 ఎకరాల పొలాన్ని గుర్తించి ఆలయానికి వెళ్లే రహదారిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మండల, జిల్లా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి భూ కబ్జాదారుల నుంచి విముక్తి కలిగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమితి సభ్యులు జనరల్ సెక్రటరీ యాదవ్, కోశాధికారి నాగేశ్వరరావు, శ్రీనివాసు, శివ, రమణయ్య పలువురు పాల్గొన్నారు. మాకు నిన్న ఏదైతే సిటీ కేబుల్ ద్వారా తెలిసిన విషయాన్ని, కాటమరాజు చరిత్రను, వారి టెంపుల్ అన్యక్రాదమైన సందర్భంగా ఇక్కడ తెలుసుకొని మేము శిథిలావస్థకు వచ్చిన కారణంగా మేము ఇక్కడికి విచ్చేసాం. ఇక్కడ మాకు తెలిసిన వివరాలు, ఈ గ్రామంలో దొర్రెబావి ఇవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా, ఆ రోజు ఎక్కడ కరువు కాటకాలు వచ్చినా ఈ బావి ద్వారా నీళ్లు వచ్చి ప్రజలు వీటిని ఉపయోగించుకొని కాటమరాజు స్వామికి ఇక్కడ పూజా కార్యక్రమాలు నిత్యం చేసేవారు. కానీ ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలను మొత్తం దారి లేకుండా చుట్టుపక్కల ఈ 10 ఎకరాలు ఉన్న భూమిని కాటమయ్య గడ్డను ఆక్రమించడం వల్ల ఇక్కడికి ప్రజలు రావడానికి దారి లేకపోవడం వల్ల కాటమయ్య గుడి అన్యక్రాంతమైంది. దీన్ని వెలుగులోకి తేవడానికి మేము ఎంఆర్ఓ గారిని, అట్నే కలెక్టర్ గారిని కలిసి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మొత్తం కలిసి వీటికి దారి ఏర్పరిచే విధంగా, గుడి ఏర్పరిచే విధంగా మా సంస్థ తరపున మేము ప్రయత్నం చేస్తామని. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.